యూదా రాజైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన అహాబుని కలిస్తే వాస్తవంగా వీళ్ళిద్దరికీ బద్ధ విరుద్ధమండి. మరి ఎందుకో వీళ్ళిద్దరు కలుసుకున్నారు. పోని మంచిదేలే అనుకుంటే ఈ అహాబు యెహోషాపాతుతో చెప్పాడు, మన ఇద్దరం యుద్ధానికి వెళదాం, రామోద్గిలాదుని వశపరుచుకుందాం, సిరియా మీదకి యుద్ధానికి మన ఇద్దరం కలిసి వెళితే జయం కలుగుతుంది అంటే ఈ యెహోషాపాతు రాజు కూడా సరేనన్నాడండి. సరే ఇద్దరు అన్ని కూడా సమకూర్చుకున్నప్పుడు యెహోషాపాతు ఒక మాట అడిగాడు, మనం యెహోవా యొద్ద విచారణ చేయకుండా వెళ్తున్నామేమో, మనకు జయం కలుగుతుందో లేదో ఒకసారి మనం దేవుని దగ్గర విచారణ చేస్తే బాగుంటుంది కదా, దేవుని దగ్గర విచారణ చేస్తే మనకు చెప్పే ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు అహాబు అన్నాడు, లేకేంటి చాలామంది ఉన్నారు కదా, అట్లా అంటే పిలిపించమన్నాడు యెహోషాపాతు. అహాబు పిలిపించాడండి. విచిత్రమైన సంగతి ఏంటంటే ఎంతమంది ప్రవక్తలు వచ్చినా ఒకే మాట చెప్తున్నారండి, జయం మీకే కలుగుతుంది, దేవుడు మీకు జయం ఇస్తాడు, వెళ్ళొచ్చు, జయం ఇస్తాడు, వెళ్ళొచ్చు, ఇదే మాట. ఈ యెహోషాపాతుకి ఎక్కడో సమ్మతి కుదరట్లేదు. ఎందుకంటే అతను చేసే పని మంచిది కాదని అతనికి తెలుసండి. అన్నప్పుడు ఈ యెహోషాపాతు మనసులో కలిగే ఆవేదన ఏంటంటే నేను చేసేది మంచిది కాదు, ఎందుకంటే ఇతరులతో జోడి కలిపి నేను యుద్ధానికి వెళుతున్నాను, అయితే నేను చేసేది తప్పని నాకు తెలుస్తుందే, మరి దేవుడు నన్ను ఎందుకు గద్దించట్లేదు, దేవుని మాట నాకు విరోధంగా ఎందుకు రావట్లేదు అంటే సమ్మతేనా? ఈ సందిగ్ధాల మధ్యలో యెహోషాపాతు ఉన్నాడు. అతనికి ఇంకా నమ్మకం కుదరక అహాబుతో అన్నాడు, వీళ్ళైనా ఇంకెవరైనా ఉన్నారా నని. అహాబు అన్నాడు, ఒకడున్నాడు కానీ మీకాయా అనేవాడు, వాడు వస్తే ప్రభు దగ్గర విచారణ చేసి చెబుతాడు, కానీ నాకు అనుకూలంగా చెప్పడు. చూస్తారండి ఎలాంటి వ్యక్తులు వీళ్ళు ఉంటారండి, ఎట్లాంటి వ్యక్తులు సమాజంలో. దేవుని మాటని ఆయనకు అనుకూలంగా చెప్పాలట. అంటే ఆయన ఏ పాడు పని చేస్తున్నా, అయ్యా నువ్వు చేసింది మంచిదేను, నువ్వు వీరుడివి, శూరుడివి, నువ్వు బలవంతుడివి అని చెప్తుండాలట. ఆయన ఏ పని చేసినా ఆయనకి మెప్పులు కావాలి, ఆయన చేసేదాన్ని సమర్థించాలి, అప్పుడైతేనే పిలిపిస్తాడు, లేకపోతే పిలిపించడు. ఎంత ఘాతకానికి దిగజారి ఎంత ఘాతకమైన పనులు చేస్తున్నా కూడా ఆయన పొగుడుతుంటే ఏ పనికైనా పిలిపించి ప్రార్థన చేయించుకొని, ఏ పనికైనా పిలిపించి ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేసి, లేకపోతే వాళ్ళకి కానుకలు ఇచ్చి, ఆ మంచి దైవజనుడు నువ్వు, మంచి పాస్టర్ నువ్వు అని ఆయన కూడా వాళ్ళని పొగిడి పంపిస్తుంటాడు. ఏ దైవజనుడైనా ఎప్పుడైనా నువ్వు చేసేది మంచిది కాదండి అన్నాడు అనుకో, వాళ్ళ మీద పగబడుతాడు. నేను చెప్పే మాట కదండి, లేఖనాల్లో ఉంది. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 8వ వాక్యం. అందుకు ఇశ్రాయేలు రాజు ఇవ్లు కుమారుడైన మీకాయా అను ఒకడున్నాడు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును, గనుక అతని యందు నాకు ద్వేషము కలదని. ఏంటండి, ఆయన చేసేది మంచిది కాదని చెప్తే ఆయనకు ద్వేషం అంట, ద్వేషిస్తాడట, పగబడతాడట. నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు రాజైన మీరు అలాగనవద్దని. చూడండి, యెహోషాపాతు కొంచెం దైవభక్తి కలిగిన వాడే కానీ అనవసరంగా ఇతనితో కలిశాడు. అందుకే అంటున్నాడు యెహోషాపాతు, రాజు అయిన నీవు అట్లా అనకూడదండి దైవజనుడిని. దేవుడు ప్రకటించింది, దేవుడు చెప్పిందే కదా ఆయన ప్రకటిస్తాడు, మరి ఆయన మీద పగ పట్టడం ఏంటి? నా పిల్లరా, ఆ పగ, ఆ ద్వేషం అనే మనసుందే ఎంత ఘాతకారికి, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితికైనా దిగజారిపోతుందండి. తర్వాత చరిత్ర మీరు తర్వాత చదువుకోండి. యెహోషాపాతు బలవంతం చేస్తే మీకాయా ప్రవక్తను పిలిపిస్తే ఆయన ఒకటే మాట చెప్పాడు, మీరు వెళ్తారు కానీ తిరిగి రారండి. వెంటనే అహాబు అన్నట్టు, నేను చెప్పలా, ఇతగాడుస్తే ఎట్లాంటి మాటలు తప్ప మనకు అనుకూలంగా చెప్పడయ్యా.
ఎలాంటి దేవుని వాక్యమైనా ఎలాంటి దేవుని మాటలైనా వల్లించి మళ్ళించి వీళ్ళ వైపుకి దాన్ని తిప్పుకొని వీళ్ళకి ఆశీర్వాదకరంగా చెప్పాలి. ఇతను అలాంటి వాడు కాదు. మీకాయ చెప్పాడు, మీరు భ్రమపడుతున్నారు, మరి వీళ్ళందరికీ దేవుడు బయలుపరచలేదా, నీకు ఒక్కడికే బయలుపరచాడా? అట్లా అంటే దానికి కూడా సమాధానం చెప్పాడు మీకాయ ప్రవక్త. మిమ్మల్ని మోసగించే ఆత్మ ఒకటి తిరుగుతుంది బాబా, కొంచెం గుర్తించండి. ఏదో పొగుడుతున్నారు కదా అని పొగడుతుల్లో మీరు మునిగిపోయారనుకో, అది మీకే ప్రమాదం. వాళ్ళు కనపరుస్తున్నారు, వీళ్ళు కనపరుస్తున్నారు, వాళ్ళు హెచ్చిస్తున్నారు, వీళ్ళు హెచ్చిస్తున్నారు అని ఈ పొగడతల వర్షంలో తడిసి ముద్దయ్యారనుకోండి, ఆ తర్వాత మీకే నష్టం. అది దేవుని మాట వేరు, దేవుని ఆలోచనలు వేరు, మీరు వింటున్న ఆలోచనలు వేరు. పాప మా మీకాయ ప్రవక్తని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారండి. ప్రవక్త ఒకటే చెప్పాడు, మీరు తిరిగి వచ్చారంటే దేవుడు నాతో పలకలేదని అర్థమవుతుంది, మీరు తిరిగి రారు. వెళ్ళాడు అహాబు, యుద్ధం మందు చనిపోయాడు. భయంకరమైన పరిస్థితులండి. ఆ పగ, ఆ ఈర్ష్య, ఆ ద్వేషం అనేది హృదయాన్ని చేరక మనం జాగ్రత్త పడాలండి. ఎప్పటికప్పుడు హృదయాన్ని పరిశుద్ధపరచాలి. ఆ విషం అనే ముళ్ళుని విరవాలి. ఆ ద్వేషం, పగ అనేది హృదయంలో నిలవకుండా దానిని తొలగించుకునే బాధ్యత మన మీద ఉంటుందండి.